హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూర్గ్ ట్రావెల్ వ్లాగ్ అయితే చూసేద్దాం రండి. సో డే 1 ఈవినింగ్ అయితే మేము ఫస్ట్ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాము. సో వేడిగా టీ తాగాము. ఈ అన్న టీ ఎక్సలెంట్ చేశాడు. అండ్ టీ తాగేసి మేము కార్లో అయితే స్టార్ట్ అయ్యాం బెంగళూరుకి. అండ్ ఒక సూపర్ డాబా కనిపించింది మాకు ఆన్ ద వేలో. సో అక్కడైతే ఆగాము అండ్ చక్కగా ఫుడ్ తినేసాం అందరం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అని అక్షర అయితే పడుకుంది. సో మేము టర్న్స్ తీసుకొని అక్షరాన్ని కూడా చూసుకున్నాం అనమాట. సో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అసలు మాకేం కొత్త పాత అనిపించలేదు. లైక్ వీ హావ్ బీన్ టుగెదర్ ఫర్ ఇయర్స్ అని అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. బిల్ కూడా 500 అయింది. చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. బాగా లాగించేసి ఇంకా బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నైట్ ఆల్మోస్ట్ ఒక 4 o'clock ఆ టైం కల్లా బెంగళూరు రీచ్ అయిపోయాం మేము. ఆల్మోస్ట్ ఒక 6 hours డ్రైవ్ అయింది ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు. అండ్ అక్కడ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కీర్తి ఈస్ కిరణ్ సిస్టర్ అండ్ సచ్ ఎ లవింగ్ లేడీ. అండ్ తానే మమ్మల్ని అందరినీ పబ్కి తీసుకెళ్ళింది. సో బెంగళూరు అసలు కోరమండల్ ఏరియా మొత్తం పబ్స్. వీ హ్యాడ్ గ్రేట్ నైట్ అనమాట. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ బెంగళూరు పబ్. చాలా నచ్చింది నాకైతే. అండ్ బెంగళూరులో 1 day అయిన తర్వాత డే 2 మేమైతే ఇంకా కూర్గ్ స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి. హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ రిలాక్స్ అయ్యాము. మంచిగా ఒక లంచ్ స్పాట్ కనిపిస్తే అక్కడ ఆగేసి ఫుల్గా తినేసాము. తినిన తర్వాత విషయం తెలిసిందే కదా, మేము ఫుల్గా పడుకుని పోయాము. ఈవినింగ్ ఒక 4:30 అలా అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఒక 6 hours ఆఫ్ డ్రైవ్ ఫ్రమ్ బెంగళూరు టు కూర్గ్ కూడా. సో ఫైనలీ హోటల్ అయితే రీచ్ అయిపోయాం. హోటల్ వచ్చేసి నీలా హుడైలో ఉంటుందన్నమాట. ఇది కోఫియా హోటల్. హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది హోటల్ది. ఫుడ్ కూడా మంచిగా అవైలబుల్గా అన్నీ దొరుకుతాయి. అండ్ ఈవినింగ్ దిగిన తర్వాత జస్ట్ అలా వాటికి వెళ్ళాము. సరదాగా ఏరియా మొత్తం చూద్దాం ఎలా ఉంటుంది అని. అండ్ అక్షర ద మెయిన్ చాలా ఎంజాయ్ చేసింది ట్రిప్ అనమాట. అండ్ మెయిన్ కిషు అండ్ కిరణ్ అందరూ ఉన్నారు. సో ఇట్స్ లైక్ వీఆర్ అ ఫ్యామిలీ జస్ట్ కేమ్ ఫర్ అవుటింగ్ అన్నట్టు అనిపించింది. మా ఇద్దరికి ఫేవరెట్ పానీపూరి అంటే ప్రాణం లిటరలీ. అండ్ తినొచ్చేసి కీర్తి. సరే ఎన్నెన్నో అనుకుంటాం. అందరు వెజ్ తింటే నాన్ వెజ్ తింటున్నాడు. నైట్ ఫుడ్ మేము హోటల్లోకి ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్ బట్ అబౌట్ ది పీపుల్ అంటారు. సో మంచి పీపుల్ మన చుట్టూ ఉంటే ఎక్కడికి వెళ్ళిన ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ డే 3 వచ్చేసి మార్నింగ్ లేచి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అయితే మేము ఎలిఫెంట్ దుబాయ్ క్యాంప్కి వెళ్ళాము. బట్ అక్కడ చాలా క్రౌడెడ్ ఉంది ఎందుకంటే సండే కాబట్టి. సో అక్కడ నుంచి మేము ఇంకా రిటర్న్ వచ్చేసి మండే వెళ్దామని ప్లాన్ చేసుకొని సో తలకావేరీకి అయితే స్టార్ట్ అయిపోయాము. కొంచెం రైన్ అయితే పడుతుంది అప్పుడు. సో రైన్ పడుతుంది, ఒక పక్క విండ్, క్లైమేట్ ఎంత బాగుందో. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ నుంచి గోల్డెన్ బుద్ధా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే గోల్డెన్ బుద్ధా టెంపుల్కి వచ్చేసాము మేము. టెంపుల్ వచ్చేసి 1963లో కట్టారనమాట. ప్లేస్ అంతా చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మంది మాంక్స్ ఉంటారు అక్కడ. అండ్ మెయిన్ డ్రెస్ కోడ్ ఏం లేదు. సో ఎనీ డ్రెస్ కోడ్ ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ దర్శనానికి టికెట్స్ అవి ఏం లేదనమాట. హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ మూడు విగ్రహాలు ఉన్నాయి కదా, స్టాట్యూస్. మధ్యలో ఉన్నది లార్డ్ బుద్ధ అండ్ అటువైపు వచ్చేసి లార్డ్ పద్మసాంబవ అండ్ ఇటువైపు లార్డ్ అమితాయస్ అనమాట. సో ఇది యాక్చువల్లీ మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అంతా టిబెటన్ కల్చరే రిప్రజెంట్ చేస్తారు. అండ్ చాలామంది మాంగ్స్ అక్కడ ఉంటారు. మనకు కావాలంటే ఫొటోస్ అవి తీసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ కల్చర్ గురించి మొత్తం అంతా తెలుసుకోవచ్చు అనమాట. గోల్డెన్ టెంపుల్ తర్వాత మేమైతే తలకావేరికి స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే కూర్గ్లో అసలు ఎంత బాగుందో. వర్షం పడుతూ చాలా బ్రీజీగా అండ్ అప్పుడప్పుడు కొంచెం విండీగా అండ్ ఒక రకమైన స్మెల్ వస్తుంది చూసారా, వర్షం పడితే మట్టి వాసన అంటారు. ఆ మట్టి వాసన ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు. ఫైనలీ తలకావేరీకి అయితే రీచ్ అయిపోయాము. సో తలకావేరీ స్పెషల్ ఏంటంటే ఇది కావేరీ రివర్ యొక్క బర్త్ అనమాట. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ ఇస్ తలకావేరీ అంటారు. అండ్ ఇది మడికేరి నుంచి ఆల్మోస్ట్ ఒక 40 to 45 kilometers ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే వర్షం ఫుల్గా పడుతున్నప్పుడు వెళ్ళాము. అండ్ ఆ ప్లేస్ కానీ అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ అన్నీ చాలా ఓల్డ్ కాబట్టి చాలా బాగున్నాయి. ఇంకా పైనుంచి ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. కిరణ్ అండ్ శ్రీకాంత్ అందరం మేమంతా చాలా ఎంజాయ్ చేసాం. మెయిన్ అక్షర వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ వర్షంలో. ఆ వినాయకుడు టెంపుల్ ఉంటుంది అండ్ శివుడు ఉంటాడు. సో అన్ని టెంపుల్స్ ఉంటాయి లోపల. మీరు వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో వర్షం పడుతూ. అసలు నాకైతే చాలా నచ్చింది. సో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా తలకావేరీ
కావేరి అయితే విజిట్ చేయండి. ఆ శివలింగాన్ని చూస్తే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. స్టెప్స్ ఉంటాయి పక్క నుంచి. సో వినాయకుడు టెంపుల్ అయితే పైనే ఉంటుంది. సో స్టెప్స్ నుంచి పక్కన కిందకి వెళ్తే మనకి శివలింగం దగ్గర అక్కడ పూజ చేసేసి అభిషేకం చేసి ప్రసాదం ఇంకా తీర్థం అన్ని ఇస్తారు. అండ్ ఇఫ్ వీ వాంట్ టు బాత్ మన బాత్ కూడా చేయొచ్చు అక్కడ. అగస్తీశ్వర లార్డ్ అండ్ అలానే గణపతి టెంపుల్ అలానే శివుడు టెంపుల్ కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్కి ఇంకో స్పెషల్ ఏంటంటే ఆ సేజ్ అగస్త్య ముందు శివుడు ప్రత్యక్షం అయ్యాడంట. అండ్ రెనోవేషన్ అంతా చేశారు ఇది రీసెంట్గా, లైక్ 2007 ఆ టైంలో చేశారు రెనోవేషన్. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. దీని తర్వాత మేమైతే గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాము. గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ వచ్చేసి 200 రూపీస్. కర్ణాటకలోనే ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అండ్ అప్రాక్సిమేట్లీ 78 feet అబౌవ్ ద గ్రౌండ్ అండ్ అలానే 32 meters లాంగ్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 6:30 వరకే, ఎందుకంటే వ్యూ అలా తగ్గిపోతుంది. సో డార్క్ అయ్యే కొద్ది లిమిటెడ్ గా ఒక్కొక్క సెట్ కింద పంపిస్తాడు. సో ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ 10 వెళ్తారు. సో వ్యూ చూసేసి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇంకో సెట్ ని పంపిస్తాడు అనమాట. సో ఎక్కువ మంది కూడా అలో చేయడు. జంపింగ్ కానీ రన్నింగ్ కానీ అలాంటివి అయితే నాట్ అలౌడ్ ఆన్ ద బ్రిడ్జ్ ఫర్ సేఫ్టీ కన్సర్న్స్. మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా క్లౌడ్స్ మనం పట్టేసుకుంటామని అనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే మేము రాజాది గార్డెన్కి వెళ్ళాము. సో ఇది కూడా మడికేరిలోనే ఉంటుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ నుంచి రాజాది సీట్ వరకు ఒక 15 minutes to 20 minutes ఉంటుంది జర్నీ అంతే. అండ్ ఇది మొత్తం గార్డెన్ బేసికలీ. సో మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, బట్ మేమైతే అవేం ఆడలేదు ఎందుకంటే సరిగ్గా వ్యూ లైట్స్ అవి చాలా తక్కువ ఉందని. బట్ వాటర్ ఫాల్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది అక్కడ. సో మ్యూజిక్తో వచ్చి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్ కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం రాజాది గార్డెన్లోనే చూస్తున్నాను కూర్గ్లో. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా వీడియో ఎంజాయ్ చేయండి. కాసేపు వాటర్ ఫాల్ అంతా చూసి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ప్లేస్ అంతా తిరిగాము. సో గార్డెన్ అంతా మొత్తం వ్యూ అంతా చూసాము. సో నైట్ టైం కాబట్టి అంత క్లియర్ పిక్చర్ లేదు, బట్ స్టిల్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. సో ఖచ్చితంగా క్యాష్ ఉంచుకోవాలి, ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు. సో రిక్వెస్ట్ చేస్తే మా దగ్గర మమ్మల్ని లోపలికి అయితే వదిలేశాడు. కాసేపు అలా లోకల్ రోమింగ్ అంతా అయిన తర్వాత రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ అదే రోజు నైట్ నా బర్త్డే అండ్ కిరణ్ బర్త్డే కూడా. నాకు తెలియకుండా శ్రీకాంత్ అయితే సర్ప్రైజ్ చేశాడు అండ్ కిషు కూడా సేమ్ అలానే చేశాడు కిరణ్కి. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కార్ బ్యాక్ డోర్ బ్యాక్ సైడ్ అంతా బర్త్డే డెకరేషన్ అది చాలా బాగా చేశారు. కిరణ్ బర్త్డే నా బర్త్డే సేమ్ రోజు అవ్వడం కూడా ఇట్స్ వెరీ స్పెషల్. బికాస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే రోజు బర్త్డేస్ ఉండడం అనేది వెరీ రేర్. అండ్ ఇన్ఫాక్ట్ మేము ట్రిప్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ మా ఇద్దరు బర్త్డేస్. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ బర్త్డే. 4 we came to Duberi elephant safari. Okay, we came very early in the morning. My lovely brother here, this boy, my lovely sister-in-law, my lovely dear. To come to trip with my wife in my life. Okay. This is reality. Okay. Logicless, senseless, basicless, baseless. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? Do you love your wife? No, not at all. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆఫ్టర్ 40 minutes ఆఫ్ వెయిటింగ్ ఫైనలీ మేమైతే బోట్ ద్వారా ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఎలిఫెంట్ దుబే క్యాంప్. ఈ ఎలిఫెంట్ దుబేరే క్యాంప్లో ఆల్మోస్ట్ 150 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం స్నానం చేయించవచ్చు, లేకపోతే ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు, ఫుడ్ పెట్టవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ అన్నీ కాస్ట్ ఉంది. సో మనం స్నానం చేయించాలి అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ per head. అండ్ మేము అందరం స్నానం చేయించాము ఎలిఫెంట్కి. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ టెక్స్చర్ చాలా హార్డ్గా ఉంది. వన్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ యాక్చువల్లీ ఎలిఫెంట్స్తో కాసేపు టైం స్పెండ్ చేయడం, వాటిని ముట్టుకోవడం, కాసేపు ఆ వాటర్లో కాసేపు అలా ఉండడం. ఇట్స్ ఆల్ గ్రేట్ మెమరీస్, ఆల్ వీ కెన్ కలెక్ట్ అనమాట. లైఫ్ అంటే అన్నీ కలిపి మూట కట్టేసుకోవాలంటారు కదా. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎలిఫెంట్స్కి బాత్ చేయించాలన్నా ఫీడ్ చేయాలన్నా సరే మార్నింగ్ 8:30 to 11:30, అలానే ఈవినింగ్ 4:30 to 5:30 వరకే ఉంటుంది. అండ్ శ్రీకాంత్ నన్ను టీస్ చేసాడని నేనైతే ఫుల్గా వేసుకున్నాను ఆ రోజు. ఒకప్పుడు మైసూర్లో చాలా పెద్ద మైసూర్ దసరా అనే ఫెస్టివల్ అయ్యేదంట. అప్పుడు ఎలిఫెంట్స్ని అన్నీ ఇక్కడ చాలా ట్రైన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు టూరిజం అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నారు ఎలిఫెంట్ దుబేరే క్యాంప్ని. బట్ ఎలిఫెంట్ని బేసికల్లీ ఇక్కడ ఫుల్ ట్రైన్ చేస్తారు. సో అక్కడ నుంచి మేమైతే ఇంక రిటర్న్ అయిపోయాము. సో బోట్లోనే మనల్ని మళ్ళీ డ్రాప్ చేసేస్తాడు. అండ్ మేము బోటింగ్ అయితే వెళ్ళాము ఆ రోజు అందరం. Go straight అని చెప్పు. ఇలానే కన్నా ఇచ్చుడు ఇలాగా. Come on guys. Folks. Heart. How is the Josh? Hey. How is the Josh? Hey. How is the Josh? Hey. How is the Josh? Snake. Wait.
జస్ట్ ప్రాంక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, అక్కడ అందరూ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శ్రీకాంత్, కిషు అండ్ అక్షర కూడా చేసింది కొంచెం అయితే. సో స్విమ్మింగ్ చేయొచ్చు, కాసేపు వాటర్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు. బట్ మరీ ఇన్ డెప్త్కి అయితే వెళ్ళకూడదు. కానీ పైన అంతా చాలా బాగుంది, వాటర్ కూడా చాలా చల్లగా మంచి వాటర్, బేసికలీ కావేరీ వాటర్ కాబట్టి. అండ్ అక్కడ నుంచి నిసర్గధామకి అయితే వెళ్ళాము. బట్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు, కాసేపు అలా చూసేసి వచ్చేసాము. ఇంకా వాటర్ ఫాల్స్కి లేట్ అయిపోతుందని అబే వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళాము. అబే వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ కూర్గ్. సో పైనుంచి బేసికలీ ఒక 200 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మనం అలాగా డౌన్ కిందకు వచ్చి మనం వాటర్ ఫాల్స్ అది చూడాలి. అండ్ అక్కడ సెక్యూరిటీ బ్యారికేడ్స్ అవి ఉంటాయి. సో స్విమ్మింగ్, జంపింగ్ అవన్నీ నాట్ అలౌడ్. అండ్ లుక్ ఎట్ ద వాటర్ ఫాల్స్, ఆ సౌండ్ వింటూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇన్ఫ్యాక్ట్ కూర్గ్లో అబే వాటర్ ఫాల్స్, చలవర వాటర్ ఫాల్స్, దేవరకొల్లి, మలాలి, ఇరుప్పు ఇవన్నీ రకరకాల వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ అయితే చూసేసి అక్కడ నుంచి మేమైతే ఇంకా జీప్లో స్టార్ట్ అయ్యాము. ది బెస్ట్ ప్లేస్ ఆఫ్ కూర్గ్ అనమాట. ఏంటి అనుకుంటున్నారా? మండలపట్టి అనేది. సో మనం జీప్లోనే వెళ్ళాలి. సో ఇండివిజువల్ కార్స్లో కూడా వెళ్ళొచ్చు, బట్ కార్స్ కొంచెం డ్యామేజ్ అవుతాయి ఎందుకంటే రోడ్ అస్సలు బాగోదు. జీప్లో వెళ్ళడం అనేది ఎప్పుడు బెస్ట్, ఎందుకంటే జీప్ సఫారీ కూడా మనకు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి 2500 పర్ జీప్ అనమాట. సో ఒక జీప్ తీసి మనకి పైకి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ డ్రాప్ చేయడానికి 2500 రూపీస్. ఆల్మోస్ట్ ఒక 5 to 6 పీపుల్ వరకు కూర్చోవచ్చు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. రోడ్ బాగోదు కాబట్టి రిస్క్ వద్దు. మన కార్స్లో ట్రావెల్ చేయడం అనేది కొంచెం రిస్కీ. సో ఫైనలీ మేమైతే మండలపట్టి పీక్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఓ మై గాడ్, ద వ్యూ అయితే అసలు ఎంత బాగుందో. అసలు కొంచెం అప్ ఉంటుంది స్లాంటింగ్గా, కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి, లైక్ ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. వ్యూ మాత్రం లిటరలీ వర్త్ అసలు. ఒకవైపు ఫాగ్, ఒకవైపు క్లౌడ్స్, అసలు ఎంత బాగుంది చూడండి వ్యూ. వీ హ్యాడ్ ది బెస్ట్ టైం. అండ్ రిటర్న్లో కూడా చాలా ఎంజాయ్ చేసి మేమైతే వచ్చేసాము. ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది అని చెప్పి ఈ ఫిష్ కర్రీ రైస్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే రెస్టారెంట్ వైబ్ చాలా నచ్చింది. అండ్ ఫుడ్ వచ్చేసి ఓకే యావరేజ్గా ఉంది, కొంచెం కాస్ట్లీగా ఉంది ఫుడ్. బట్ కేరళ స్టైల్ నచ్చిన వాళ్ళకి బేసికలీ ఫిష్ కర్రీ రైస్ ఫుడ్ అయితే నచ్చుతుంది బాగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా లేట్ అయిపోయింది మేము రూమ్ స్టార్ట్ అయ్యేటప్పటికి. కంట మా ఆవిడ ఉంది వెనకాతల, నాకు అందుకే భయం లేదు. భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. లిటరలీ భయపడుతూ మేము, ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా లేదు రోడ్డు మీద, సో భయపడుతూ మాకు మేము ఏదో కవరప్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ డే 5 అక్షర బర్త్డే అనమాట, June 18th, ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. హోటల్లో శుభ అనే అమ్మాయి మాకు చాలా హెల్ప్ చేసింది. తనే ఇదంతా ఇన్ఫ్యాక్ట్ చేసింది అనమాట, డెకర్ అంతాను. షీఈస్ లైక్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ అక్షర అయితే లిటరలీ చాలా ఎగ్జైట్ అయ్యింది. షీఈస్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో నా ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం అక్షర, బికాస్ షీఈస్ ద బెస్ట్ బ్లెస్సింగ్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ బర్త్డే పార్టీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని పిలిచి. బట్ ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో అబౌట్ లెర్నింగ్ అంటారు. సో అందుకని మేమైతే ఇలా చిన్న ట్రిప్స్ ప్లాన్ చేస్తాము. సో బోల్డ్ అని మెమరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికీ గుర్తుంటుంది కూడా ఈ బర్త్డే. శుభన్, శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హావ్ డన్. ఇన్ఫ్యాక్ట్ మేము ఏం చెప్పకుండా డెకరేట్ చేశారు. సో నిజంగా చాలా గ్రేట్ఫుల్ వాళ్ళిద్దరికి మేము. సో ఇంకా లాస్ట్ డే, సో మధ్యాహ్నం స్టార్ట్ అవుదాం. మళ్ళీ మేము కూర్గ్ నుంచి డైరెక్ట్గా చెన్నై ఆన్ రోడ్ రావాలి కాబట్టి ఇంకా ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. ఇంకా ఎట్ లాస్ట్ ఒక వింటేజ్ మ్యూజియం అయితే ఉండిపోయింది, కార్ మ్యూజియం. సరే ఆన్ ద వేలో కవర్ చేసేద్దామని చెప్పి మార్నింగ్ ఒక 10:30 ఆ టైంకి అయితే వింటేజ్ కార్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ అయితే 100 రూపీస్ పర్ పర్సన్ అండ్ మొబైల్కి 30 రూపీస్ అయితే ఉంటుంది. సో ఒకప్పుడు లైక్ ఓల్డ్ జనరేషన్లో కార్స్ ఎలా ఉండేవి, సో ఎలాంటి మోడల్స్ ఉండేవి, సో బేసికలీ చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. సో నాకంత నాలెడ్జ్ లేదు కాబట్టి నాకైతే కార్ మోడల్స్ అవి చూసి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా నచ్చింది ఆ ప్లేస్.
ఇన్ఫ్యాక్ట్ కొంచెం కాంపాక్ట్గా అనిపించింది ఆ ఏరియా అంతాను. ఇంకొంచెం వెల్ మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మ్యూజియం. కూర్గ్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాన్సూన్ టైంలో ప్లాన్ చేసుకోండి ఇఫ్ యూ లవ్ వాటర్ ఫాల్స్. లేదు మాకు కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న టైంలో మేము వెళ్తాము అనుకుంటే కొంచెం రైనీ టైంలో అంటే జూన్ మే ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి లంచ్ అయితే కూర్గ్లో చేసేసి అక్కడ నుంచి చెన్నై అయితే స్టార్ట్ అయిపోయాం ఆన్ రోడ్ బై కార్. మధ్యలో బెంగళూరులో బ్రేక్ తీసుకున్నాం. ఇది వచ్చింది ఇక్కడ వెలుగొచ్చింది. మళ్ళీ ఒకసారి బెంగళూరు టు చెన్నై స్టార్ట్ అయిపోయాము. ఇంకా నైట్ ఆల్మోస్ట్ ఒక 8:39 అవుతుంది. మధ్యలో అంబూర్ దగ్గర అయితే ఆగాము బికాజ్ అంబూర్లో స్టార్ బిర్యానీ ఫేమస్ కాబట్టి కొంచెం బిర్యానీ అయితే తినేసి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి చెన్నైకి అయితే స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ రోజు నుంచి ఆఫీస్ యాజ్ యూజువల్ రా. సో మేమైతే ఓవరాల్ 3 nights and 4 days స్టే చేసాము. సో మా బడ్జెట్ అయితే పర్ కపుల్ అప్రాక్సిమేట్గా 33,000 అయింది. అండ్ మేమైతే చాలా ఫుడ్ తిన్నాము, చాలా ప్లేసెస్ చూసాము అండ్ లగ్జరీగా స్పెండ్ చేస్తే మాకు 33,000 అయింది ఎక్స్క్లూడింగ్ షాపింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ ఇది విత్ ద బెస్ట్ పీపుల్. అండ్ నాకైతే చాలా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకొని నేనైతే రిటర్న్ బ్యాక్ చెన్నై వెళ్ళిపోతున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.